జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామం ఎస్సీపేటలో డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు రెవెన్యూ సిబ్బంది గ్రామంలో పర్యటించగా ప్రజలు అనేకమైన సమస్యలను డిప్యూటీ తహసీల్దార్కు వివరించగా వాటిని పరిశీలించి త్వరలో ప్రతి సమస్య పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు తెలిపారు. అనంతరం పటవల గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా తహసీల్దార్ త్రినాథరావు, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత మాట్లాడుతూ భూ యజమానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడారు. తీసుకున్న తర్వాత అవసరమైతే మళ్ళా ఒరిజినల్ ఎస్ఐడి ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నాం. అటువంటి చర్యలు తీసుకున్నాం. భూ సంబంధిత అంశాలు అక్కడ రాజీపడే సమస్య లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉద్దేశమైంది ఈ సదస్సులు కష్టపడి మీ దగ్గరికి వచ్చి పెట్టడానికి ఈ ఫిర్యాదు రిలేట్ చేసినటువంటి దాని సమాధానం నేను చెప్పలేకపోతే జవాబు చెప్పలేకపోతే మేము అంచేత తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ ఇదివరకు మీ గతంలో గత ప్రభుత్వంలో ప్రేరు పెట్టి పట్టాలు ఇచ్చారు. చక్కగా మీరు వన్ టైం సర్టిఫికేట్ డబ్బులు కట్టి తెచ్చేస్తాం హౌసింగ్ కూడా దానికి సంబంధించిన గతంలో కూడా మనం ఈ కాలువలోంచి చేలోకి వాటర్ పెట్టుకునేదా వాటర్ దించుకునేదా? వాటర్ ఇలాగే పథకాలం అదండి. ఇలాగంటే ఇలా పోతుందండి. అదేమో ఓటకాలం అండి. అది ఓటకాలం అంటే పంటకాలం అంటే సార్ అందుబాటులో లేకపోవడం వల్ల మనం జీవాంగారం ప్రాజెక్ట్గా చేస్తూ జీవాంగారం నడిపిస్తున్నాం. ప్రాజెక్ట్ అయితే పదవ ప్రాజెక్ట్. సో ఇప్పుడు పెరిగినటువంటి అవసరాల దృష్ట్యా చల్లింగిపేట జీవాంగారం పటవల శాంతిమం దాకా కూడా అవుతారు. ఇలాంటి సమస్య మా ఊళ్ళో ఎక్కువగా ఉన్నదండి. ఇలాంటి సమస్యలు కూడా ఎవరైనా పరిష్కరించాలని నేను మరీ కోరుతున్నాను.